హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్రొఫైల్ న్యూ డిజైన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది మీకు రీసెంట్గా నేను ఒక హాల్లో అయితే వేశాను. ఈ ప్రొఫైల్ న్యూ డిజైన్ అనేది మీకు సెంటర్లో ఉన్నటువంటి మీకు 3 feet అలాగే 1.5 feet ఉన్నటువంటి బాక్స్ వచ్చి మీకు వైట్ కలర్ ఉంటుంది. అలాగే మీకు సైడ్ ఉన్నటువంటి బాక్సెస్ ఉన్నాయి కదా, 2 బాక్సెస్ కింద, అవి మీకు వచ్చి 1.5 feet మీకు స్క్వేర్ మాట 2 వచ్చే ఉంటాయి. అందులో వైట్ కలర్ స్ట్రిప్ ఉంటుంది. అలాగే మీకు న్యూట్రల్ వైట్ స్ట్రిప్స్ అనేవి వాడాను నేను ఇక్కడ. ముందుగా మీకు ఇక్కడ ప్రొఫైల్ అయితే మార్కింగ్ చేసుకుని కటింగ్ చేయడం అయితే జరిగింది. ఇది ప్రొఫైల్ మార్కింగ్ చేసుకుని కటింగ్ చేయడానికి ఒక పూట అయితే పట్టింది. ఒక పూటలో మీకు మార్కింగ్ చేసుకుని కటింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే తర్వాత మనకి ప్రొఫైల్ అనేది కార్నర్స్ అనేది కలుపుకొని స్ట్రిప్స్ అనేవి సాల్డరింగ్ చేసుకుని ఇవన్నీ చేసుకోవడానికి ఒక రోజు పట్టింది. ఓవరాల్గా మీకు రోజున్నర పట్టింది ఈ ప్రొఫైల్ అయితే అవ్వడానికి. నేను సెంటర్లో ఉన్నటువంటి బాక్స్ టైప్ ఉంది కదా, మీకు 3 feet 1.5 feet ఈ రెక్టాంగులర్ బాక్స్ టైప్ ఉంది కదా, అది మీకు ఛానల్ అయితే బిగించుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ఛానల్ ఏంటంటే మీకు డిజిటెక్ కంపెనీ ఛానల్. ఇది మీకు 19mm ఉన్నటువంటి ప్రొఫైల్. ఇది మీకు 19mm విత్ బార్డర్ ప్రొఫైల్. ఇది మీకు సీలింగ్ ఎక్కువగా విత్ బార్డర్ ప్రొఫైల్స్ యూజ్ చేస్తాము. మీరు చూసుకుంటే మీకు ఈ రెక్టాంగులర్ అయితే సెంటర్ది బిగించుకున్నాను ముందుగా. ఇలా మనకి ప్రొఫైల్ 45 యాంగిల్స్లో కటింగ్ చేసుకుని కార్నర్స్లో ఇలా బిగించుకోవడం అయితే జరిగింది. తర్వాత నేను మీకు ఈ చిన్న బాక్స్ ఉంది కదా, 1.5 feet బాక్స్ అని చెప్పాను కదా మీకు, స్క్వేర్ బాక్స్. ఆ స్క్వేర్ బాక్స్ కూడా బిగించుకున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ స్క్వేర్ బాక్స్ అనేది బిగించుకుంటే ఈ విధంగా అయితే ఉంది. ఇలా మీకు ఇంటర్లాకింగ్ అయితే వస్తుంది ప్రొఫైల్ డిజైన్ అనేది. మీకు ఒక దాంట్లో నుండి ఒక దాంట్లోకి వచ్చినట్టయితే ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ నేను ప్రొఫైల్కి సంబంధించిన పాయింట్లు కూడా లాక్కున్నాను. పాయింట్లు లాక్కుని మీకు ఇక్కడ పెట్టుకున్నాను లైట్ దగ్గర. ముందుగా మనం పాయింట్లు లాక్కునే ప్రొఫైల్ అయితే బిగించుకుంటాం అల్యూమినియం ఛానల్ అనేది. తర్వాత నేను మీకు ఇంకో పక్క నుండి అయితే మీకు కిటికీలో నుండి అయితే తీస్తున్నాను. ఈ డిజైన్ అనేది ఈ పక్క నుండి తీస్తే ఎలా ఉంటుంది అనేది, ఈ పక్క నుండి తీస్తే ఎలా ఉంటుంది, ఇది మీకు డిజైన్. తర్వాత నేను మీకు ఇంకొక బాక్స్ అని చెప్పాను కదా, మీకు 1.5 feet ఇంకో స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ కూడా బిగించుకున్నాను. మీరు చూసుకోవచ్చు. మీకు అల్యూమినియం ఛానల్ అయితే బిగించాను. ఇలా మీకు ఓవరాల్గా అన్ని బాక్సులు బిగించుకున్న తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు బాక్సెస్ అనేది. ఇలా మనకి ఈ కార్నర్స్ కలుపుకోవడానికి చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే 45 యాంగిల్స్ కార్నర్స్ అనేది మీకు 12 కార్నర్లు అయితే కలపాలి. మీకు ఒక్కొక్క బాక్స్కి 4 అయితే ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటిది ఎల్ఈడి స్ట్రిప్ చోకు. మీరు చూసుకుంటే ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్ వచ్చి మీకు హైబెక్ అని ఉంది. ఇక్కడ చోక్ అనేది అంత కంపెనీ అయితే కాదు, మామూలుగా ఏదైతే ఇది మీకు మీటర్ వచ్చి 210 రూపాయలు అయితే ఉంది మీకు స్ట్రిప్ అనేది. 240 ఎల్ఈడీస్ స్ట్రిప్ ఇది మీకు హైబెక్ అని రాసింది. అలాగే మీకు చోక్ వచ్చేది మీకు 16 amperes చోక్. అది జనరల్గా పూలెక్స్ చోక్ అనేది మీకు 1100 రూపాయలు ఉంటే, ఈ చోక్ అనేది మీకు 1400 రూపాయలు అయితే తీసుకున్నారంట ఓనర్ గారి దగ్గర. అంటే ఓనర్ తెచ్చుకున్నారు మెటీరియల్, మేము రాసి ఇచ్చాము. ఓకే, ఓవరాల్గా ఇలా జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే స్ట్రిప్స్ అయితే నేను ఇక్కడ జాయింట్ అయితే వేసుకుని సీలింగ్లోకి అయితే పెడుతున్నాను. మీరు చూడొచ్చు. ఇవి మీకు వైట్ కలర్ స్ట్రిప్స్. ఇవి సెంటర్లో బాక్స్ ఉంటుంది కదా, రెక్టాంగులర్ బాక్స్, ఆ రెక్టాంగులర్ బాక్స్కి అయితే వేస్తున్నాను. మీకు అక్కడ నుండి ఇక్కడ ఈ లైట్ దగ్గరికి అయితే చోక్ అయితే వస్తుంది. ఇలా మీకు ఈ స్ట్రిప్స్ అనేవి మనం లోపలికి తోసుకుని జాగ్రత్తగా అంటించుకున్న తర్వాత అలా నేను అన్ని స్ట్రిప్స్ అయితే అంటించుకున్నాను. మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు 2 స్ట్రిప్స్ అయితే నేను అంటించలేదు కదా, అక్కడ మీకు స్ట్రిప్ అయితే సాల్డరింగ్ చేసుకుని జాయింట్స్ అయితే వేసుకోవాలి. అందువల్ల 2 ముక్కలు అయితే అంటించలేదు, మిగతావి అయితే అంటించాను. మీకు అక్కడ క్యాట్ 6 ముక్కలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదా, అది మీకు ఒక ప్రొఫైల్ నుండి ఇంకో ప్రొఫైల్కి మనకి సాల్డరింగ్ అయితే చేసుకోవాలి స్ట్రిప్కి. తర్వాత నేను మీకు అన్ని స్ట్రిప్స్ అయితే అంటించుకున్నాను. అన్ని స్ట్రిప్స్ అయితే అంటించుకున్న తర్వాత మీకు స్ట్రిప్ అనేది ప్రొఫైల్ లోత్ అనేది పెద్దగా లేదు. మీకు లోతు లేకపోవడం వల్ల ఏమైందంటే ప్రొఫైల్లో స్ట్రిప్ అనేది కార్నర్ తిరగడం లేదు. కార్నర్ అక్కడ మనం బలవంతంగా ప్రెస్ చేస్తే ఎల్ఈడి అయితే విరిగిపోతుంది. ఎల్ఈడి మీకు ప్రొఫైల్ ఎల్ఈడి స్ట్రిప్లో ఒక ఎల్ఈడి విరిగిపోయినా ఒక 1 inch వరకు ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్ల ఏం జరిగిందంటే నేను కార్నర్స్లో మళ్ళీ స్ట్రిప్స్ని అయితే కట్ చేసుకుని నేను లూపింగ్ అయితే చేసుకున్నాను. ఒక స్ట్రిప్ నుండి ఇంకో స్ట్రిప్కి సాల్డరింగ్ అయితే చేసుకుని లూపింగ్ అయితే చేశాను. అది కూడా ఏ విధంగా చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను.
నేను ఇలా ఈ విధంగా అయితే స్ట్రిప్ మీద స్ట్రిప్ అయితే పెట్టుకొని నేను లూపింగ్ అయితే చేసుకున్నాను, సాల్డరింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి వైర్ ఏంటంటే క్యాట్ 6 వైర్కి మొత్తం సాల్డరింగ్ అయితే చేసుకొని మీకు ఒక స్ట్రిప్ నుండి ఇంకో స్ట్రిప్కి అయితే నేను ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ అయితే కలిపాను. ఏమవుతుందంటే మనం కార్నర్లో బెండ్ చేస్తుంటే ఎల్ఈడి ఇరిగిపోయి అక్కడ వెలగడం లేదు. ఇలా మీకు ఇది చోక్, ఇది మీకు 16 ఆంపియర్స్ ఉన్నటువంటి చోక్ ఇది మీకు చూసుకోవచ్చు. నేను ఇక్కడ చోక్కి ఇన్పుట్ పవర్ సప్లై ఇచ్చాను, అలాగే మీకు అవుట్పుట్ ప్లస్ మైనస్లు కూడా కలిపాను. ఇలా మీకు ఓవరాల్గా ఈ సీలింగ్ లైట్ దగ్గర అయితే ఈ చోక్ అయితే ఉంటుంది. ఇది మీకు 1 ఫీట్ ఉంది చోక్ అయితే. తర్వాత నేను సీలింగ్ లైట్ అక్కడ సీలింగ్ లైట్ పాయింట్ అయితే ప్రజెంట్ అయితే కలిపాను. ప్రొఫైల్కి అయితే సెపరేట్ పాయింట్ లాగాలి, తర్వాత లాగుతాను. ఇక నేను న్యూట్రల్ అయితే కలుపుకున్న తర్వాత ఇవి మీకు రెడ్ కలర్ ఉన్నటువంటి కంట్రోల్స్ ఇవి. ఈ కంట్రోల్స్ అనేది మనం స్విచ్ బోర్డ్లో కనెక్ట్ చేసుకుంటే మనకు ఆ ప్రొఫైల్ అయితే వెలుగుతుంది. న్యూట్రల్ అయితే జాయింట్ వేసాను. తర్వాత నేను పవర్ సప్లై ఇచ్చిన తర్వాత స్ట్రిప్స్ అన్నీ వెలుగుతున్నాయి. మీకు సెంటర్లో ఉన్నటువంటి రెక్టాంగులర్ బాక్స్ అనేది వైట్ కలర్లో వెలుగుతుంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి మీకు న్యూట్రల్ వైట్లో అయితే వెలుగుతాయి. ఇలా మీకు 2 కలర్స్ కింద అయితే ప్రొఫైల్ అయితే వెలుగుతుంది. ఓనర్ గారు ఈ కలర్స్ అయితే కావాలన్నారు డిజైన్ అనేది. ఇలా మీకు ఓవరాల్గా నేను పైన క్యాప్లు కూడా నొక్కేసుకున్నాను, అంటే కార్నర్ అనేది కట్ చేసుకుని ప్రొఫైల్ క్యాప్స్ అనేవి ఆ క్యాప్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది డిజైన్ అనేది. మీకు తర్వాత మీకు క్యాప్స్ అనేది వేసుకుంటే లైటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా మీకు ఓవరాల్గా ప్రొఫైల్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంది. 45 యాంగిల్స్ కలపడానికి చాలా టైం అయితే తీసేసుకుంది. అందువల్లే ప్రొఫైల్ అయితే ఒక రోజు అయితే జరిగింది ఫిట్టింగ్ అయితే అవడానికి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ఈ ప్రొఫైల్ న్యూ డిజైన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ప్రొఫైల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రొఫైల్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.